2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మరి ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ అలాగే మనం ఈ వీక్ కనుక కంప్లీట్ గా ఒక్కసారి గోల్డ్ గురించి ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలి అంటే ఈ వీక్ అనాలిసిస్ ఎలా ఉంది? అండ్ అలాగే జిఎస్టీ రేట్ కూడా పెరిగింది కాబట్టి ఎలా ఉండబోతుంది గోల్డ్ రేట్? ఓకే, సో క్లారిటీ విషయానికి వస్తే గత వారం ఏదైతే జరిగిందో ఇది ఒక వీకెండ్ అనాలిసిస్ కాబట్టి మొత్తం వారంలో బంగారం ఎలా బిహేవ్ చేసింది అండ్ నెక్స్ట్ రాబోయే వారంలో ఎలా బిహేవ్ చేయబోతుంది. అండ్ ఇది ఒక బాగా హిస్టారిక్ వీక్గా కూడా ఉండబోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వీక్. ఎందుకంటే చైనాతో మీటింగ్స్ అయిపోయాయి, రష్యాతో మీటింగ్స్ అయిపోయాయి, ఇండియన్ ప్రధానమంత్రి వెళ్ళి అన్ని మీటింగ్స్ ఫినిష్ చేసుకున్నారు. అమెరికన్ రాష్ట్రపతి కూడా ఆయన చైనాతో కూడా కలవడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఆల్రెడీ రష్యా పుతిన్ గారితో కలిసేసి మీటింగ్ చేశారు. బట్ ఇట్ వాజ్ నాట్ అ సక్సెస్ఫుల్ మీటింగ్ బికాజ్ యుక్రెయిన్ గొడవల్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇవన్నీ మధ్యలో చూసుకుంటే సరే మీ గొడవలు ఏంటో మీరు పడండి, నేను నా దారిన నేను పోతానని చెప్పేసి బంగారము 98,000 99,000 నుంచి దాదాపు 107,000 మీకు 226 రూపాయల వరకు వెళ్ళిపోయి. అంటే ఒక ఆల్ టైమ్ హై. మొత్తం వారంలో మీకు 9,000 రూపాయలు పెరిగింది. 7 days ఇన్ అ వీక్ ఉంటే 5 days ఇన్ అ వీకే మీకు మార్కెట్ ఓపెన్ ఉంటుంది. ఈ 5 రోజుల్లో 9,000 రూపాయలు పెరిగిందంటే రోజుకి 1000 నుంచి 1,200 రూపాయల చొప్పున మీకు బంగారం పెరిగినట్టు, విచ్ ఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ అనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ రైజ్ ఒక 5 daysలో 9,000 రూపీస్ పెరగడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఆ భారం అనేది చూసే మన ప్రేక్షకులందరూ కూడా భరించాల్సిందే. ఎవరెవరైతే మనము 88,000 90,000 ఆర్ 95,000 98,000 ఉన్నప్పుడు కూడా పెట్టుబడి స్టార్ట్ చేయండి, బంగారంలో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, బంగారం కొనాలి అనుకుంటే ఫ్యూచర్లో మీరు ఇక్కడి నుంచి ప్లానింగ్ చేయాలి అని చెప్పేసి ఎన్నోసార్లు చెప్పాం. ఎవరెవరైతే సీరియస్గా తీసుకోలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉన్న ప్రకారంగా మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కడో ఒక చోట్ల మీరు స్టార్ట్ అవ్వక తప్పదు. మీకు బంగారం అనేది మ్యాండేటరీ, అది కొనాల్సిందే, మీకు నచ్చినా నచ్చకపోయినా అది కంపల్సరీ. సో ఈ వీకెండ్ అనాలిసిస్లో గత వారంలో మొత్తం మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ మనకి బంగారం ఇక్కడ చూసుకుంటే ఒక 1 week బిఫోర్ మనం మాట్లాడుకుంటే ఒక 1 week అనాలిసిస్ కంటే ముందు మొత్తానికి చూసుకుంటే ఒక న్యూ ఆల్ టైమ్ హై వచ్చింది. కాబట్టి మొత్తం సంవత్సరంలో 107,226 రూపాయలు ఇది మొత్తం చూసుకుంటే 1 year నుంచి 1 week వరకు అదే హై చూపిస్తుంది. అండ్ 1 year ముందు మీకు 71,000 ఉంటే దాని తర్వాత 6 నెలల ముందు 85,000కి వచ్చింది, 3 నెలల ముందు మీకు దాదాపు 95,000కి వచ్చింది, 1 month ముందు 98,000 ఉంది. ఈ విషయం మనం చెప్పాం కదా ఇందాక స్టార్టింగ్లోనే. 98,000 99,000 నుంచి 107,000కి వెళ్ళిందంటే 9,000 పెరిగిందని చెప్పాం కదా. సో మీరు ఎగ్జాక్ట్లీ చూసుకుంటే 98,500 నుంచి ఇప్పుడు 1,07,226 హై టచ్ చేసి ఈ వారంలో క్లోజ్ అవ్వడం అంటూ జరిగితే 1,05,000 ఆ రేంజెస్లో క్లోజ్ అవ్వడం జరిగింది, ఆర్ 1,06,000 కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్పాట్ మార్కెట్ రేట్స్ కాస్త డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి. సో ఫ్యూచర్ రేట్స్కి అండ్ అట్ ద సేమ్ టైం స్పాట్ మార్కెట్కి డిఫరెన్స్ ఈ మధ్య కాస్త గ్యాప్ అనేది కాస్తంత తగ్గుతూ వస్తుంది. ఇంతకు ముందుకు దాదాపు మీకు 9 నుంచి 10,000 మధ్యలో గ్యాప్ ఉండేది. అంటే స్పాట్ మార్కెట్లో కాస్త ఎక్కువ రేట్ ఉండేది, ఫ్యూచర్ మార్కెట్లో కాస్త తక్కువ ఉండేది. కానీ ఆ ఏదైతే గ్యాప్ అనేది ఉంది కదా, ఆ గ్యాప్ అంటూ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మాక్సిమం చూసుకుంటే ఒక 7,000 రూపీస్ 6,000 రూపీస్ గ్యాప్ ఉందన్నమాట ఇద్దరికి. బట్ దీని అర్థం ఏంటంటే స్పాట్ మార్కెట్లో అయితే ఫిజికల్ గోల్డ్ మీరు కొంటున్నారు, కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా అందరూ కూడా ఫ్యూచర్స్లో ఎలక్ట్రానిక్లో గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది గోల్డ్ ETF అంటారా, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ అంటారా, గోల్డ్ బీస్ అంటారా, లేదంటే గోల్డ్ ఫ్యూచర్స్లో పెట్టుబడి పెడుతున్నారా. ఈవెన్ గోల్డ్లో మీరు ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేసే అవకాశం ఉంటే అందులో కూడా ట్రేడ్ చేయడానికి జనాలు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో కాబట్టి గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హై దరిదాపుల్లో ఉంది. నేషనల్ మీడియాలో ఆల్రెడీ 1,05,000 1,07,000 చెప్పారు. ఆ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చేసి ఈ వారాన్ని ఎండ్ చేసిందనమాట. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అంటే మనకి ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే శిరీష, నెక్స్ట్ వీక్ మనకు ఇక్కడ స్పాట్ మార్కెట్ మీకు లైవ్ ట్రేడింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ వీకెండ్లో కూడా మీకు 10,100 రూపాయలు ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, 21 క్యారెట్ గోల్డ్ కూడా ఉంది ఇక్కడ. సో తులం బంగారం ఎంత ఉంటుందంటే 1,17,770 రూపాయలు. సో దిస్ ఇస్ లైవ్ ప్రైసింగ్ ఇన్ ద మార్కెట్లో. ఇది ఏంటంటే మీకు వరల్డ్ ఓవర్లో లైవ్లో ట్రేడింగ్ కనిపిస్తూ ఉంటుంది.
సో ఇందులో ఏంటంటే ముఖ్యంగా నెక్స్ట్ వీక్లో అందరూ ఏమంటున్నారంటే ఒకవేళ 1,08,000 లేదా 1,09,000 దాటకపోతే మీకు గోల్డ్ ఈ వారం మొత్తంలో 1,02,000 నుంచి 1,05,000 మధ్యలో కాస్తంత కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో కన్సాలిడేషన్ ఒకవేళ జరిగిందనుకోండి, మళ్ళీ ఈ ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో రైజ్ రాకపోతే మళ్ళీ సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో మీకు కనీసము నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు డిమాండ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి 1,15,000 కూడా చెప్తున్నారు నేషనల్ మీడియాలో. బట్ అది ఎక్స్క్లూడింగ్ ట్యాక్సెస్, నెట్ ప్రైస్ మాత్రమే. అంటే మీరు 1 తులం బంగారం చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు 1,17,000 ఉందండి ఇక్కడ. సో ఇది కాస్త మీకు నిజంగానే అలాంటి కైండ్ ఆఫ్ ప్రైసెస్ పెరగబోతున్నాయి అంటే అది నిజం అవ్వచ్చా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ ఎవరైతే ఇప్పుడు కూడా బంగారం కొనలేదో కాస్త మాత్రం 1 గ్రామ్ ప్రకారంగా మాత్రం మీరు కొనడం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ చేయమని చెప్తాను. లేదంటే ఒక చోట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు స్టార్ట్ చేయండి, కనీసం ఒక 500 రూపీస్ 1000 రూపీస్. బట్ అది మాత్రం మీకు సపోర్ట్ అవుతుంది, అదర్వైజ్ యుల్ బీ ఇన్ బిగ్ సూప్. సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే బంగారం మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళిపోతే శిరీష livepriceofgold.com అని చెప్పేసి టైప్ చేస్తే గూగుల్లో మీకు పూర్తి అనాలిసిస్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీరు లైవ్ ప్రైసెస్, మీరు బిజినెస్లో ఉన్నారంటే 24/7 మీ ముందు కనబడుతూ ఉంటుంది. సో దాని ప్రకారంగా మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ వీక్లో చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే ట్రంప్ గారు హీఈస్ వెయిటింగ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ అ రిలీఫ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అన్నది మనకు తెలీదు, బట్ వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. సో కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్. అండ్ సండే వీడియోలో ఒక బంపర్ అనాలిసిస్ కూడా ఉండబోతుంది. సో సండే కోసం కూడా వెయిట్ చేయండి. సండే వీడియో మొత్తం చేసి పెడతాను మీకోసము, వాచ్ చేయండి. సో దట్ మండే నుంచి మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న విషయం మీకు ఆ వీడియోలో కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.